దేవుడు అనేటువంటి ఆ 3 అక్షరాలు లేవు. కానీ దేవుని నమ్మిన దీనులు ఉన్నారు. ఎస్తేరు గ్రంథములో దేవుడు అనే మాట లేదు, కానీ దేవుని నమ్మిన దీనులు ఈ గ్రంథంలో ఉన్నారు. ఈ గ్రంథంలో 10 అధ్యాయాలు. ఈ 10 అధ్యాయాల్లో వారు విస్తరించి ఉన్నారు. వారు 127 సంస్థానాలు కలిగిన ఈ పారసీకుల రాజ్యంలో దేవుడు అనే మాట ఉండకుండా వారు తమ రాజ్య సంస్థానాలన్నింటిలో కూడా దేవతలను స్థాపించుకొని వీరే మా దేవుడు అని చాలా పెద్ద ఎత్తున ఆరాధనలు చేస్తూ వారి భక్తిని సాగించేటువంటి ఆ పారసీకుల మధ్యలో ఉన్న దేవుని నమ్మిన దీనులు దేవుని ఉనికిని వారు చాటి చెప్పినట్లుగా ఈ గ్రంథం మనకు తెలియచేస్తుంది. ఈ గ్రంథంలో దేవుడు లేడు, కానీ మన దేశం ఉంది. ఈ గ్రంథంలో మన దేశం పేరు ఈ గ్రంథంలో రాయబడి ఉండడం మొదటి అధ్యాయంలోనే మొదటి వచనంలో చూస్తాం. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను అనే మాట. కనుక మన దేశం ఈ గ్రంథంలో ఉంది. ఒకవేళ మనం దానిని మన ఆలోచనలో తీసుకుని మన దేశం పేరు ఉన్న ఈ గ్రంథంలో ఉన్న విశేషం ఏమై ఉండొచ్చు అని మనం అనుకుంటే, మన దేశంలో కూడా దేవుడు అనే మాట పదే పదే పలకబడుతున్న మాటగా ఉన్న అదొక నానుడి మాటగా మన యొక్క పదజాలాల్లో మనం ఒక వాడుకగా వాడుకునే ఒక మాటగా, ఏ ప్రత్యేకత లేనటువంటి మాటగా అది చులకన చేయబడింది. అది పెద్ద లెక్కించవలసిన భాషా పదంగా మనకు ఆ మాట కనబడదు. ఆ మాటకు వస్తే దేవుడు అనే మాట చాలా దిగువ స్థాయికి వెళ్ళి దేవుని యొక్క స్థానాన్ని పూర్తిగా దిగజార్చిన మాటగా మిగిలిపోయింది. అలాంటి దేశంలో మనం ఉన్నాం. కనుక ఎస్తేరు గ్రంథంలో మన దేశం పేరు ఉండగా, ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే మాట లేకపోగా, దేవుడు ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడు, జీవము గల దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు అని రుజువు చేసినటువంటి వారు ఎలాగున్నారో మనం కూడా మన దేశంలో అలాగ రుజువు చేసేటువంటి దేవుని బిడ్డలుగా ఉండాలని ఈ భావం మనం ఇందులోంచి తీసుకోవచ్చు. మన ఆధ్యాత్మిక జీవితాలు నిజమైన దేవుని వలన మలచబడి నూతనపరచబడి మనం ఒక నిరీక్షణ కలిగిన నిబంధన జనులుగా ఈ లోకంలో లేక ఈ దేశంలో మనం జీవిస్తున్నాం. కనుక ఇలాంటి నిజమైన దేవుని ఎరగక, నిరీక్షణ లేక, ఏ నిబంధన లేక జీవించే వారికి మనమే దేవుని పక్షంగా ప్రతినిధులుగా జీవించవలసిన బాధ్యత మనకుంది అని ఈ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేవుడు అనే మాట చాలా చులకన చేయబడినటువంటి మాటగా ఉన్న ఈ సమాజంలో దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఏమై ఉన్నాడో తెలియచేసే వారంగా మనమే
జీవించాలి. అలా జీవించిన వారి జీవితాలు ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాము. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరనే మాట ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాటగా 8వ వచనంలో మనం చదువుతాం, 5వ అధ్యాయంలో. కానీ ప్రారంభ వచనంలో, మొదటి వచనంలో ఆత్మయందు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ఉంది. ఆత్మయందు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దీన్ని మనం ఒక ప్రశ్నగా వేసుకోవాలి. అంటే పరలోక రాజ్యం ఎవరిది? దానికి ఆన్సర్ మనం చదివాం. ఆత్మయందు, ఆత్మ విషయమై దీనులైన వారిది. పరలోక రాజ్యం ఎవరిది అంటే ఆత్మయందు దీనులైన వారిదే అని కూడా మనము నొక్కి చెప్పచ్చు. కనుక క్రైస్తవులు అనగా ఆత్మయందు దీనులైన వారు, ఆత్మ విషయములో దీనులైన వారు, లేక దీనులైన వారుగా జీవించేవారు ఈ లోకంలో. ఆ దీనత్వం ఎంత గొప్పదంటే యేసు ప్రభు చెప్పాడు, ఓ చెంప మీద కొడితే రెండో చెంప, అది దీనత్వం అంటే. దానితో మన దీనత్వాన్ని కొలుసుకుని మనం దీనులమని చెప్పుకోవాలి. ఏదో కొన్ని విషయాల్లో కొంత దీనత్వాన్ని మనం వ్యక్తం చేసినా అంత మాత్రాన మనం దీనులమైపోలేదు. కానీ లేక మనము దీనత్వంలో సంపూర్ణం కాలేదు. కానీ ఈ పరీక్షలో మనం ఒకవేళ గెలిస్తే, కుడి చెంప మీద మనల్ని కొట్టినప్పుడు మనం ఎడమ చెంప కూడా తిప్పగలిగిన వారమై ఉంటే మన దీనత్వం యొక్క సంపూర్ణత మనం రుచిస్తాము, లేక రుజువు చేస్తాం. అలాంటి దీనులైనటువంటి వారు దేవుణ్ణి రుజువు చేస్తారు. కనుక హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనే మాటను మనం రెండవ మాటగా జంట పదంగా చెప్పుకోవాలంటే దీనులైన వారు ధన్యులు, వారు దేవుని చూపెదరు అని చెప్పుకోవచ్చు. మనం హృదయశుద్ధి గల వారు దేవుణ్ణి చూచెదరు, అది ఫ్యూచర్ టెన్స్లో ఉంది. కానీ దీనులైన వారు ధన్యులు, వారు దేవుని చూపెదరు అన్నది ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. కనుక ప్రస్తుత కాలం మనం హృదయశుద్ధి గలవారం కనుక తర్వాత మనం తప్పనిసరిగా దేవుని చూడటమే కాదు, ఆయనతో యుగాయుగాలు ఉంటాము. కానీ అంతవరకు ఈ భూమి మీద మనం జీవించిన కాలంలో దీనులమై ఉండుట ద్వారా దేవుడు ఎవరో తెలియని ఈ దేశానికి, ఈ ప్రజానీకానికి దేవుణ్ణి మనము చూపిస్తాం, చూపెదము అనే మాట. మన దేశంలో క్రైస్తవుల సంఖ్య స్టాటిస్టికల్గా చెబుతున్నారు కదా, లెక్కల ప్రకారము వారు 2.5 అంటున్నారు, 3.5 అంటున్నారు, 3.5 అంటున్నారు. సరే, అట్మోస్ట్ 4 అనుకోవచ్చేమో మనం, ఒక 4-5% ఉండొచ్చు. అంటే క్రైస్తవులు 5 అయితే ప్రతి 5 ఒక బాధ్యత ఉంది. అది చాలా గొప్ప బాధ్యత. 100కి 5 క్రైస్తవులైతే 95 మందికి ఈ 5 దేవుని చూపాలి. ఆ రేషియోలో క్రైస్తవులు పనిచేయాలి. మనము మైనారిటీగా ఉన్నాము, కానీ మన సాక్ష్యము ద్వారా, మన జీవన శైలి ద్వారా, మన నడవడిక ద్వారా, మన యొక్క మాదిరి ద్వారా 95 మందికి మనము క్రీస్తును చూపించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇది ప్రతి వారి యొక్క బాధ్యత.
నేను రక్షించబడ్డాను, నేను ప్రభు బిడ్డనయ్యాను, నేను పరలోక పౌరుణ్ణి, పరలోక పౌరురాలను అని మనం అనుకుంటే మనకొక బాధ్యత భూమి మీద ఉంది. అది 95 మందికి, ఒకవేళ 5% మన దేశంలో క్రైస్తవులు ఉంటే ప్రతి క్రైస్తవునికి 95 మందికి సువార్త చెప్పవలసిన అవసరము, రక్షణలో నడిపించవలసిన అవసరం ఉంది. ఇంకొక మాట చెబుతాను వినండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పాపులను రక్షణలోనికి నడిపించుటకు క్రీస్తు యేసు మనలను ఈ లోకములో ఉంచెను అని మనం ఆలోచించాలి. మనం ఎందుకు ఈ లోకంలో ఉన్నాము అంటే ఆయన చేసిన పనిని, ఆయన రక్షణను మనము అందుకొని మరొకరికి రక్షణ సువార్తను ప్రకటిస్తూ మన బాధ్యత చొప్పున మరణించే వరకు కొందరును రక్షణలోనికి నడిపించడానికి ఆయన మనల్ని ఉంచాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే మాట ఎంత నమ్మదగినదో అంతే నమ్మదగిన మాటగా మన బాధ్యతను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను సేవకు వెళుతూ ఉన్నప్పుడు నా అరకొర వాక్య గ్రహింపు, అంత వాక్యములో నిష్ణత గలవాడిని కాదు, బాగా వాక్యం ఎరిగిన వాడిని కాదు. మరి వాక్యం చెప్పడానికి కూడా, బోధించడానికి కూడా నాకు ఈ వచనము తీసుకుని మాట్లాడడానికి ఏదన్నా కనెక్టివ్ వర్స్ ఎక్కడన్నా ఉందా అని కూడా ఎరగని వాడుగా ఉన్న సమయంలో నేను సేవకు వెళ్ళాను. అయితే వెళ్ళేటప్పుడు నాకు చాలా ప్రియులైన వారు సంఘంలో కొందరు, అలాగే వెలుపల విశ్వాసులైన వారు కొందరు నన్ను అడుగుతూ వచ్చారు. అక్కడికి వెళ్ళి, నువ్వేం చెబుతావు, నీవు బైబిల్లో నీకంత అనుభవం లేదు కదా. నాకు చాలా క్లోజ్ అయిన వారికి నా ఆధ్యాత్మికమైన జీవితం వ్యక్తిగతంగా ఒకవేళ వారికి సరిపడిన సమ్మతి కలిగి ఉన్న వాక్యానుసారమైనటువంటి లేక బైబిల్కు సంబంధించి నేను ఏ అనుభవం లేని వాడినని వారికి తేటగా తెలుసు, నాకు తెలుసు. కనుక నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అని పదే పదే అడిగితే ఒకసారి ఈ మాట వారితో చెప్పాను. నేను వెళ్ళి సాక్ష్యం ఇస్తాను అని చెప్పాను. నాకు బైబిల్ తెలియకపోవచ్చు, కానీ నా రక్షణ అనుభవము నాకు తేటగా తెలుసును కనుక నేను ఏ విధంగా రక్షించబడ్డాను అనే మాట సాక్ష్యంగా చెబుతాను. తర్వాత బైబిల్ చదువుకొని నేర్చుకుంటాను. మరికొన్ని పుస్తకాలు దైవజనులు రాసినవి నాకు దొరికినాయి ఆ కాలంలో. మరి జిఆర్ లార్న గారని ఒక ఆయన గొప్ప దైవజనులు, వారు ఆ దినాల్లో తెలుగు పుస్తకాల్లో వారివే కొంచెం బాగుండేవి, ఎక్కువ కూడా ఉండేవి. అలాగే వాచ్మెన్ నీ అనేటువంటి ఒక చైనాకు చెందిన దైవజనుడు రాసిన పుస్తకాలు చాలా ఎక్కువ ఉండేవి. అవి 63 పుస్తకాలు చదివాను ఆయన నేను ఆ దినాల్లో. ఈ పుస్తకాలు కూడా చదివాను. వాక్యం చదవడం, నేను ఎక్కువగా వాక్యం చదవడానికి ఆ పుస్తకాలు నాకు ప్రేరణగా ఉండేవి, పురికొల్పుగా ఉండేవి. ఆ చదువుతుంటే ఎక్కడో ఒక రెఫరెన్స్ ఉండేది. ఆ రెఫరెన్స్ ఏంటి చూడడానికి బైబిల్ తెరిచేవాడిని. ఆ విధంగా మరి కొంత వాక్యం చెప్పడం నేర్చుకుని ఉండొచ్చు. కానీ నా సాక్ష్యము ద్వారా, నా సాక్ష్యాన్ని చేతపట్టుకుని సిద్దిపేటకి వెళ్ళాను నేను. ఎప్పటికి కూడా ఒక మాట నా సేవా నినాదంగా ఉంటుంది. అదేంటంటే, నమ్మని వారికి నేను సాక్ష్యం చెబుతాను, నమ్మిన వారికి వాక్యం చెబుతానంటాను. మీ సేవ ఏంటంటే అంతే, రెండే ముక్కలు. నమ్మని వారికి నేను సువార్త చెబుతాను. అది ఒకవేళ వేదాంతపరంగా లోతుల్లోకి వెళ్ళి అవన్నీ కూలంకుషంగా నేను ఆ సృష్టి ప్రారంభం నుంచి ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ వరకున్న సంగతులను క్రోడీకరించి
నేను వారికి చెప్పలేకపోయినా నా సాక్ష్యాన్ని చెబుతాను. నేను ఎలాగా జీవించేవాడనో, ప్రభువు నన్ను ఎట్లా పట్టుకున్నాడో, రక్షించాడో, తన కృపను బట్టి నన్ను ఆయన బిడ్డగా మార్చుకున్నాడు అనే సంగతిని ఒక్కొక్కళ్ళు కూర్చుని, పెద్ద స్టేజీలు నాకు లేకపోయినా, మైకులు నాకు లేకపోయినా, ఇలాంటి ఏర్పాట్లు లేకపోయినా, ఇంతమంది జనం లేకపోయినా పర్వాలేదు, ఒకరికిద్దరు ముగ్గురు చెప్పడం అది నాకు బాగా ఇష్టం కూడా. ఇంతమంది జనం ఎందుకు అని కూడా అన్నాను మాట గోపిరెడ్డి గారితో. మీ సంఘంలో ఉన్న వారు ఎంతమందో అంతమందిని మీరు పిలవండి, వారికి నేను వస్తాను, వారికి దేవుని వాక్యం చెబుతానులేండి అని అన్నాను నేను. కనుక ఇంతమంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంతమంది కావాలని కూడా నేను ఆశించలేదు. అలానే ఆ సేవలో కూడా ఒకరు దొరికితే ఒకరికి, ఇద్దరు దొరికితే ఇద్దరికి, ఓ 10 మంది కూర్చుని ఉంటే ఎవరైనా పనివారు మధ్యాహ్నం భోజనం టైంలో, అలాగే కొంతమంది అడ్డాల మీద ఉంటారు, వాళ్ళకి పని దొరకక మిగిలిపోతారు, పనికి తీసుకెళ్తారు కొందరు మిగిలిపోతారు, వాళ్ళ దగ్గర కూర్చుని చెప్పడం అది నాకు ఎక్కువ ఇష్టం. ఏం చెప్తావు నువ్వు వాళ్ళకి? మరి వాళ్ళకి కూడా పెద్ద బైబిల్ తెలియదు కదా, వారికి కూడా వాక్యం తెలియదు కదా, మా దగ్గర బైబిల్ లేదు కదా. కనుక నా సాక్ష్యంలో నుండి, జీవిత సాక్ష్యంలో నుండి నమ్మని వారికి సువార్త చెబుతాను, నమ్మిన వారికి దేవుని యొక్క వాక్యమును నెమ్మదిగా నాకు తెలిసిన మేరకు నేర్పించడానికి ప్రయత్నిస్తాను అని నా సేవను గురించి చెబుతాను. ఒకసారి నెల్లూరులో ఒక పెద్ద సభది, మరి నన్ను పిలిచారు. మరి మొత్తానికి మీది ఏంటి చెప్పమన్నారు, మీ సేవ ఏంటంటే 2 మాటలు చెప్పాను. అంతేనా అన్నారు. మరి ఇంతకంటే ఎక్కువ ఏంటి సేవకుడు చేసే చెప్పండి నాకు అన్నాను నేను వాళ్ళని. ఇంతకంటే సేవకుడు చేసే సేవకి ఎక్కువ ఏంటో చెప్పండి నాకు అన్నాను నేను. అంతేలేండి అంటున్నారు వాళ్ళు. కాబట్టి మరి నిజంగా నీ సాక్ష్యము నీ దేశంలో 95 మందికి ఇవ్వాలి. నువ్వు 95 మందికి నువ్వు సువార్త చెప్పాలి. ఎందుకంటే 5గురే ఉన్నారు రక్షించబడినటువంటి వారు, పర్సెంట్ 100కి 5గురు అయితే మీరు 95 మందికి సువార్త చెప్పవలసిన బాధ్యత మరి ప్రతి ఒక్కళ్ళకి ఉందని చెప్పి మనం లెక్కించుకోవాలి. ఆ విధంగా మనం ఎస్తేరు గ్రంథంలో చూసినప్పుడు దేవుడు అనే మాట లేని గ్రంథంలో ఉన్న దీనులైనటువంటి దేవుని బిడ్డలు ఆ రాజ్యమంతటికి కూడా దేవుడు ఉన్నాడని ఆయన ఉనికిని చాటి చెప్పారు. వీరు నిజముగా దీనులే కానీ దేవుని కొరకు ధీరులు. వారు తమలో తాము దీనులే కానీ దేవుని కొరకు ధీరులుగా వారు నిలబడ్డారు కనుక వారు ప్రభువును చూపించగలిగారు. కనుక ఒక్కొక్కరిని మనం చూచి 3 భాగాలుగా వారిని మనం విభజించి మనం ఆ 3 భాగాల్లో ఎలాగున్నామో చూద్దాం. ఎక్కడున్నామో కాదు, 3 భాగాల్లో కూడా మనం ఉంటాము, కానీ ఎలాగున్నామో మనం చూడాలి. మొదటిగా ఇందులో మరి షోషను కోటలోనికి చెరపట్టబడి తీసుకుని రాబడినటువంటి యెకొన్యా అనే రాజు, ఆ కాలంలో యోధా రాజుతో వచ్చినటువంటి మొర్దెకైను మనం చూస్తాం. మొర్దెకై ఒక ద్వారపాలకుడుగా పనిచేస్తున్నాడు, గేట్ కీపర్గా తాను పనిచేస్తున్నాడు. అక్కడ కూర్చోమని ఇలాంటి మీటింగ్స్లో పిల్లల తల్లులు మరి వెనక కూర్చోవడం మంచిది. సండే కూడా ఆరాధనలో పిల్లలు ముందు కూర్చోబెట్టకూడదు. పిల్లలు ముందు రాజకీయ పార్టీల మీటింగుల్లో కూర్చోబెడితే పర్లేదు, ఎందుకంటే వాళ్ళకి గొడవ లొల్లి కావాలి వాళ్ళకి. మరి మనకేమో నిశ్శబ్దంగా ఉండాలి కనుక పిల్లల తల్లులు ఎప్పుడు వెనక కూర్చోవడం మంచిది. సరే, మొర్దెకై తాను చెరపట్టబడి తీసుకుని వచ్చినటువంటి యూదా ప్రజలలోని ఒక విశ్వాసి, ఒక యూదుడు. అయితే తను ఒక సామాన్యమైన పని, 4th క్లాస్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు, ద్వారపాలకుడిగా ఉన్నాడు. కానీ దేవుని కొరకు పౌరుషము గల జీవితం జీవిస్తున్నాడు ఆయన. ఆయన ఒక సామాన్యుడైన, చెరపట్టబడి తీసుకుని రాబడిన వాడైనా
మైనారిటీలో ఒకడుగా ఉన్న ఆ ప్రజలకు ఆ జాతికి చెందని పరాయి జాతి వాడైన ఆ ప్రజల మధ్యలో ఒక పౌరుషం గల వ్యక్తిగా తాను కనబడతాడు మనకి. చూడండి, ఆ మాట మనం 3వ అధ్యాయంలో చూస్తాం. 3వ అధ్యాయంలో హామాను అనేటువంటి వాడు రాజు చేత హెచ్చించబడి తాను ప్రధాని అయినప్పుడు ఆ గుమ్మము దగ్గర ఉన్నటువంటి రాజసేవకులందరూ ఆయనకు మోకాళ్ళూని నమస్కారం చేస్తూ తనను గణపరుస్తూ ఉండగా 2వ వచనం చివరి భాగంలో మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు, మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు. ఉండగా అక్కడ ఉన్నటువంటి తన కొలీగ్స్, తనతో పనిచేస్తున్న మిగిలిన ద్వారపాలకులు, ఏంటి నువ్వు అలాగుంటున్నావేంటి, ఆయన నమస్కారం చేయు, వంగో మోకాళ్ళలోను, కారణం ఏంటి, అలాగ మోకాళ్ళు ఉంటే వంగితే ఆయన నీకు ప్రమోషన్ ఇస్తాడు కదా, ఆయన నీకు ఇంక్రిమెంట్స్ ఇస్తాడు కదా, కనుక నువ్వు అతనికి వచ్చినప్పుడల్లా వంగాలి, నమస్కరించాలి, మోకాళ్ళు ఓనాలంటే ఆయన పౌరుషంతో చెప్పిన మాట చూడండి. ఆ మాట మనం 4వ వచనంలో చివరి భాగంలో చూస్తాం. నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పాను. నేను యూదుడను, నేను కల్దీయుడను కాను. ఈ లోక సంబంధమైనటువంటి ఆశలతో నేను జీవిస్తూ ప్రమోషన్ల కొరకు, ఇంక్రిమెంట్స్ కొరకు, వారి దయాదాక్షిణ్యం, మనుషుల దయాదాక్షిణ్యం మీద నేను అభివృద్ధి చెందాలని, వారు నన్ను ఆశీర్వదించాలని నేను అనుకోను. నన్ను ఆశీర్వదించువాడు మహాకాశములు పట్టజాలని దేవుడు. ఒక మంచి మాట 138వ కీర్తనలో చూస్తాం. 6వ వచనంలో యెహోవా మహోన్నతుడైనను దీనులను లక్ష్యపెట్టును అనే మాట చూస్తాం. 138వ కీర్తన 6వ వచనంలో యెహోవా మహోన్నతుడు అయినప్పటికీ కూడా దీనులను లక్ష్య పెడుతున్నాడు. అలాగే ఇంకొక మాట కూడా యెషయా గ్రంథంలో మనం చూస్తే 57వ అధ్యాయంలో ఆయన వినయము గల వారి యొద్దను, 15వ వచనం చివరి మాట, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాడు అనే మాట. పేతురు దీన్ని క్రొత్త నిబంధనలో ఖరారు చేసి చెప్పిన గొప్ప హామీ, ఇచ్చిన హామీ ఏంటంటే, మీరు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి, తగిన కాలములో ఆయన మిమ్మలను హెచ్చిస్తాడు. యు విల్ బి హానర్డ్ ఏ లాట్ బై గాడ్ ఆల్మైటీ. మరొక మాట మనం సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో 30వ వచనంలో, అది కూడా 2వ భాగంలో ఒక మాట చూస్తాం. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు. నేను తృణీకరించిన వారిని, నేను వారిని సహిస్తాను, నేను ఓర్చుకుంటాను. ఈ మాట 138వ కీర్తనలో కూడా 6వ వచనంలో చూస్తాము. ఆయన దూరము నుండి గర్విష్ఠులను కనిపెట్టుచూ ఉన్నాడు. వారిని ఆయన ఏమీ చేయకుండానే, దుష్టుడు ఎవరూ తరవకుండానే పారిపోతాడు అన్నట్లుగా, దీనులు ధైర్యంగా ఉంటారు, సింహం వలె, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. కనుక దీనత్వం మన లోపల నిజముగా దేవుడు చూడగలిగినంత దీనత్వం విషయంలో మనం సంపూర్ణమైతే దేవుడు మన లక్ష్య పెడతాడు. అంతేకాదు, ఆయన మనను హెచ్చిస్తాడు. అసలు క్రైస్తవులు దీన మనస్సును వస్త్రముగా ధరించాలంట. ఇప్పుడు నేను వైట్ షర్ట్ వేసుకున్నానని మీరు తేటగా చెప్పగలుగుతారు. నేను ధరించిన వస్త్రము
మీకు ముందు కనిపిస్తుంది, నాకంటే ముందు కనిపిస్తుంది ఇది. ఆయన ఎవరు అంటే అదిగో తెల్ల షర్ట్ వేసుకున్నవాడే అంటాం. ఆయన ఎవరు అంటే నా షర్టు నన్ను రికగ్నైజ్ చేసేలాగా, నన్ను గుర్తించేలాగా. బాబు ఇవన్నీ ఎందుకు నాయన నాకు, ఐఎమ్ ఆల్ రైట్, అక్కడ మూల పెట్టండి, మీరు వాక్యం వినండి, ఏం పనులు మీరు. థ్యాంక్ యూ. ఇది సరిపోతుంది బాబు నాకు, మీరు కూర్చొని వాక్యం వినండి. వెళ్ళిపోతున్నారు వాక్యం వినమంటే వాళ్ళు బయటికి. రండి, మళ్ళీ రండి, రండి. కొందరు కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు అందులోనే మునిగి తేలుతుంటారు, మనం అందరం వాక్యం వినిపోతుంటాం. పాపం వాళ్ళు మనకి అరేంజ్మెంట్ చేస్తారు కానీ వాక్యం వినడానికి అవకాశం చేజెక్కించుకోరు. కనుక పేతురు చెప్పిన మాట ప్రకారం చూస్తే మనం దీన మనసుని వస్త్రమును ధరించాలి. దీన మనస్సు మనల్ని గుర్తించడానికి మన దీన మనస్సు కనబడాలి. ఆ వైట్ షర్ట్ వేసుకున్నవాడే ప్రకాష్ అంటే, నేనంటే నన్ను చూపించడానికి నా షర్ట్ చూపించినట్లుగా, నా బట్టలు చూపించినట్లుగా దీన మనసును చూపించాలి. మేము గత అక్టోబర్లో మీటింగ్స్ పెట్టినప్పుడు ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసి, స్త్రీల మధ్యలో కొంత పరిచర్య చేయవలసిన అవసరం ఉంటుందండి, మీటింగ్స్లో 2 times స్త్రీల కూడిక ప్రత్యేకంగా ఉంటుంది, మరి పాస్టర్ గారిని పంపించండి అంటే, ఈ మాట ఆమెకు చెబితే, బాబోయ్ నేను వెళ్ళి ఏం చేస్తాను అక్కడ అన్నారట. అంటే నాకు తెలుసు, ఆవిడ జీవితం తెలుసు, పాస్టర్ గారు తెలుసు, చాలా కాలంగా నేను ఎరుగుదును, ఎక్కడ విశాఖపట్నం లో ఉంటారు, విజయనగరంలో అక్కడ ఉంటారు, ఆ ఏరియాలో పరిచర్య చేస్తున్నారు. అయితే నేను అన్నాను, లేదు రాదండి, నేను వెళ్ళనంటుందండి, బాగా భయపడిపోతుందంటే నేను అన్నా, సరే మరి ఏం చెప్పొద్దాను, నేనేం చెప్పాలి అందంట ఆవిడ. ఏం చెప్పొద్దానండి, వచ్చి స్టేజ్ మీద నిలబడమనండి ఆమెని ఒక అరగంట అన్నాను నేను. ఆమె దీనత్వం, ఆమె వైఖరి, ఆమె ముఖము, ఆమె కళ్ళు చూడడం విధానము, ఆమె నవ్వడం, ఆమె మాట్లాడడం, ఆమె దీనత్వాన్ని వ్యక్తం చేస్తుంది. అలాంటి దీనులు దేవుణ్ణి చూపగలుగుతారు. ఆమె ప్రసంగం చేయక్కర్లేదు, ఆమె నిలబడమనండి చాలు అన్నాను. అందరం నవ్వుకున్నాం. మొత్తానికి ఆమె వచ్చింది, ఏదో ప్రభు ఆమెకి ఇచ్చింది, మాట్లాడింది. మరి మా సంఘంలో ఉన్న వాళ్ళు చెప్పిన మాట చెబుతున్నాను, అసలు మేము ఎక్కడున్నామో మాకు అర్థం అయిపోయింది అంకులని కొందరు నాకు చెప్పారు. కనుక అలాంటి దీనత్వాన్ని మనము ప్రదర్శించగలగాలి. ఈ లోకంలో మనము అగ్రెసివ్గా మన అప్రోచ్ ఇతరులను మరో విధంగా ఉంటే మనెవరికి సేవ చేయలేము. అలాంటి దీనులు దేవునికి కావాలి. కానీ మనలో మనము దీనులమే కానీ దేవుని కొరకు మనము ధీరులుగా ఉండాలి, ధైర్యవంతులుగా ఉండాలి, పౌరుషవంతులుగా ఉండాలి. అలాంటి పౌరుషం. యెరూషలేము గోడలు కట్టడానికి నెహెమ్యా వస్తే ఆ సన్బల్లటు, టోబియాలు, గెషోములు చాలా ఆయనను ఆట పట్టించారు, ఆటంకపరిచారు, బెదిరించారు. ఒకానొక సమయంలో ఆ గోడ ఎండింగ్కి వచ్చేస్తుంది, కానీ అది ముగింపబడకూడదు అనేటువంటి మాట అనుకుంటూనే వారు అడ్డం వచ్చినా కానీ ముగింపుకు వచ్చేయడం చూసి వారు ఉడికిపోయి షమయా అనేవాడికి లంచం ఇచ్చి, నెహెమ్యాను బెదిరించమని, నిన్ను చంపడానికి వస్తున్నారు, నువ్వు దేవాలయంలో లోపలికి వెళ్ళిపోయి దాక్కో అని చెప్పినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నేను 6వ అధ్యాయం 11వ వచనంలో నెహెమ్యాలో, నేను నా వంటివాడు పారిపోవచ్చునా, నేను నా వంటివాడు. ఎంత గొప్ప మాట చూడండి. అంటే తాను పారిపోయేవారు ప్రపంచంలో అంతా ఉన్నా వారికి నేను వేరుగా ఉన్నవాడు, నేను పారిపోయేవాడిని కాదు, నేను పోరాడేవాడిని, నేను పనిచేసేవాడిని, నేను నిలబడగలిగినటువంటి వాడను. నా ప్రాణమునకు భయపడి నేను పారిపోతే నా మీద దుష్ప్రచారం చేయాలని వాళ్ళు చూశారని కింద వచనాల్లో ఉంటుంది. వారు నా పిరికితనాన్ని బట్టి అందరినీ కూడా పిరికివారుగా చేసి గోడ కట్టుటకు ఆటంకపరచాలని చూస్తున్నారు.
షమయ లంచం తీసుకుని ఆ మాట నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నేను ఇలాగూ చెప్పాను, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా అని. తర్వాత ఇంకొక గొప్ప మాట అంటాడు, ఇంతటి వాడనైనా నేను. అంటే ఎంతో కాలముగా నువ్వు ప్రభు బిడ్డవు, ఆయన వాక్య పోషణలో ఉన్నావు, ఆయన దయ పొంది ఆయన కృపను బట్టి ఇంత ఆయుష్కాలం మనం జీవించాము. మన అవసరతల్లో సహాయకుడయ్యాడు, మనం ప్రార్థన చేశాం, జవాబులు ఇచ్చాడు. అనేక వ్యాధులలో ఆయన మనల్ని ఆదరించాడు, స్వస్థపరిచాడు. ఇంతటి వాడనైన నేను ఇప్పుడు పారిపోనా? కనుక విశ్వాసులు ఆ విధమైనటువంటి పౌరుషం కలిగి ఉండాలి. ప్రతిదానికి ఓడిపోవుట, ప్రతిదానికి రాజీ పడుట, ప్రతి విషయంలో భయపడిపోవుట, నీలో పౌరుషం లేకపోతే నువ్వు ప్రభు కొరకు నిలబడలేవు. ఎల్ల మృగములలో పరాక్రమం గలదై ఎవనికైనాను భయపడక వెనుకకు తిరగని సింహం అంటాడు. సామెతలు 30:30లో ఆ మాట చూస్తాం. క్రైస్తవుడు ఎల్ల మృగములలో పరాక్రమం గలవాడై ఎవనికైనాను భయపడక వెనుకకు తిరగనివాడు. అద్భుతమైన జీవితం. సింహం పారిపోవడం ఎప్పుడన్నా చదివారు ఎక్కడైనా పేపర్లో, పుస్తకాల్లో? సింహం జీవితంలో పారిపోవడం ఉంటుందా? అది ఎదురు తిరగడమే ఉంటుంది కానీ పారిపోవడం ఎందుకు ఉంటుంది? దాన్ని చంపేయడానికి ఒకడు తుపాకు పట్టుకుని డబుల్ రైఫిల్స్ కలిగినటువంటి గన్ పట్టుకుని దాన్ని కాల్చేయడానికి నిలబడినా అది పారిపోదు, అది వెనక్కి తిరగదు. వాడి మీద తుపాకు మీద దూకడాకే దూతుంది. అది వాడు పేల్చేయచ్చు, అది చచ్చిపోవచ్చు, అది వేరే విషయం. కానీ వెనుకకు తిరగదు. అది క్రైస్తవ జీవితం. అలాంటి జీవితం మనము మన దేశంలో కలిగి ఉంటే మన దేశాన్ని ప్రభువులోకి తీసుకురాగలం. అలాగూ లేనందువలన మనం ఇలాగే మిగిలిపోతూ ఉన్నాం. అలాంటి పౌరుష జీవితం మనం సంపాదించుకోవాలి. దీనులైన వారు ధన్యులు, వారు దేవుని చూపెదరు. హడ్సన్ టైలర్ చైనా దేశం వెళ్ళాడు. 1770లో అనుకుంటా ఆయన వెళ్ళాడు. ఒక 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆయన తిరిగి వచ్చాడు. చైనా మిషన్కి ఆయన రిపోర్ట్ ఇస్తున్నాడు. ఈ 2 ఇయర్స్లో ఏం జరిగింది పరిచర్య అని ఇస్తూ ఉంటే చాలామంది ఇలా కూడుకున్నారు, విన్నారు. ఆ తరువాత ఆయన ఒక రిక్వెస్ట్ ప్రజల మధ్యలో పెట్టాట. నేను ఒంటరిగా ఉన్నాను 2 ఇయర్స్. ఆయన డాక్టర్, ఫిజిషియన్, ఆయన డాక్టర్ హడ్సన్ టైలర్. ఆయన మరి అంతా వైండ్ ఆఫ్ చేసేసి ఇంగ్లాండ్లో చైనాకి వెళ్ళాడు మిషనరీగా. కానీ ఒంటరిగా ఉన్నాను. చాలాసార్లు కొన్ని నిరాశలు కలిగినాయి, కొన్ని భయాలు కూడా కలిగినాయి. ప్రార్థన చేసుకోవడం కొన్నిసార్లు నాకు సహాయకరంగా ఎవరు లేరు. తర్వాత నేను ఏదైనా చెప్పుకోవడానికి ఎవరు లేరు అక్కడ. ఆ ఒంటరితనంలో నేను చాలా కృంగిపోతూ వచ్చాను. ఎవరైనా ఒక్కరు మీలో నాకు కూడా ఈసారి చైనాకు వస్తారా అని అడిగితే ఎవరూ లేవలేదట. మరి చైర్మన్ కూడా అడిగాడు, చాలాసార్లు ఎవరూ లేవలేదు. అది మీటింగ్ అయిపోయింది. ఆ నెక్స్ట్ మంత్లో మరొక టౌన్లో మీటింగ్ పెట్టారంట. బహుశా ఇక్కడ కోదాడలో పెట్టారు, నెక్స్ట్ ఖమ్మంలో పెట్టారనుకుందాం, సూర్యాపేటలో పెట్టారనుకుందాం. అట్లా మరో మీటింగ్ పెట్టినప్పుడు మరి ఈ మీటింగ్లో ఎవరూ లేవకపోతే దీన్ని ముగించే ముందు ఒక ఆయన కుంటి ఆయన వస్తున్నాడు, లేచి కర్ర పట్టుకుని ఒక కాలు ఆయనే కుట్టుకుంటూ వస్తున్నాడు. అప్పుడు వీళ్ళు అన్నారంటే, బాబు నువ్వు పనికిరావు, ఎందుకంటే 2 కాళ్ళు బాగుండాలి, 2 కళ్ళు బాగుండాలి, బాగా బలాఢ్యులై ఉండాలి. కొన్నిసార్లు పారిపోవస్తుంది, కొన్నిసార్లు దాక్కోవలసి వస్తుంది. కనుక నువ్వు దొరికిపోతావు, నిన్ను ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు, చంపేస్తారు, లేదా లోపల బంధించేస్తారు. పనికిరావని చెప్తే వెనక్కి వెళ్ళిపోయాడంట.
ఆ నెక్స్ట్ టౌన్లో పెట్టినప్పుడు కూడా ఇలాగ ఆల్టర్ కాల్ ఇచ్చారు. ఎవరైనా ఒకరు ఉన్నారా రావడానికి చైనా నా కూడా అని అడిగి ఆఖరు సమయంలో ఆ కుంటాయినే మళ్ళీ రావడం చూశారంట వీళ్ళు. మళ్ళీ కుట్టుకుంటూ వస్తున్నాడు. సార్ నేను హడ్సన్ టైలర్ గారితో చైనా వెళతామని ఆశ ఉందా సార్ నాకు, మరి నేను పనికిరానని అక్కడ అన్నారు కదా అంటే, మరి ఇప్పుడు కూడా పనికిరావు కదా అయ్యా నువ్వు, మళ్ళీ కాళ్ళు లేనివాడివే కదా నువ్వు అంటే, అప్పుడు ఆయన అన్నాడంట, సార్ నేను అక్కడైనా ఇక్కడైనా ఆఖరి వరకు ఎవరైనా 2 కాళ్ళు ఉన్నవాళ్ళు వస్తారేమో చూశాను సార్, కానీ ఎవరు రానందున నేను వచ్చాను సార్. 2 కాళ్ళు ఉన్నవాళ్ళు వస్తారేమో చూసి నేను వచ్చాను సార్. సార్ నేను వెళ్తాను సార్, నన్ను పంపించండి. హడ్సన్ టైలర్ గారు ఆయన్ని యాక్సెప్ట్ చేసి కూడా తీసుకెళ్ళాడు. 5 years పనిచేశాడంట ఆయన అక్కడ. ఫ్యామిలీ ఇక్కడ ఉంది, పిల్లలు ఇక్కడ ఉన్నారు. తిరిగి ఆయన జబ్బు పడి మరలా ఇంగ్లాండ్ దేశానికి వచ్చి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి బదులుగా తన ఇంటి దగ్గర తన 5 సంవత్సరాల నివేదిక తన భార్యకు పిల్లలకు రాత్రి పగళ్ళు చెబుతూ ఉన్నాడంటే, అక్కడ విశేషాలు చెబుతూ ఉన్నాడు. నీరసమైపోతున్నాడు, ఆయనకి ట్రీట్మెంట్ కావాలి, కానీ ఇదంతా చెప్పడంలో చాలా సంతోషిస్తున్నాడు. వాళ్ళందరూ బాగా క్యూరియాసిటీతో వింటున్నారు, చాలా ఆసక్తి చూపిస్తున్నారు వినడానికి, పిల్లలు భార్య. తర్వాత తీవ్రమైనందువల్ల 3rd day ఎప్పుడో హాస్పిటల్లో జాయిన్ అయ్యి 3-4 రోజులు బ్రతికాడంతే, తర్వాత చనిపోయాడు. ఆయన పేరు జార్జ్ స్టార్ట్. మీరు గూగుల్లో సెర్చ్ చేయవచ్చు ఆయన పేరు. చైనా మిషనరీ, 1 leg మిషనరీ జార్జ్ స్టార్ట్, GEORGESTOTT. మీరు గూగుల్ సెర్చ్ చేయండి, ఆయన చరిత్ర మీకు తెలుస్తుంది. అప్పుడు చైనా మిషన్ వారు ఇంటికి వెళ్ళి తన భార్యతో చెప్పారంట ఓదారుస్తూ, అమ్మ నువ్వేం బాధపడకు, ఆయన చైనా కొరకు ప్రాణం పెట్టాడు, వారి కుటుంబాన్ని మా మిషను పోషించాలని మేము తీర్మానం చేశాం, కనుక మీకేమీ లోటు లేకుండా, మీ పిల్లల చదువులకి ఏమీ లోటు లేకుండా మేము చూస్తామని చెబితే, అప్పుడు ఆవిడందంట, సార్ నా భర్త వచ్చినప్పుడు మళ్ళా మమ్మల్ని చైనాకి తీసుకెళ్తానన్నాడు ఆయన, ఆ పరిచర్యలో నువ్వు కూడా ఉండాలని చెప్పాడు, ఆ పరిచర్యకు మన పిల్లలకు భారం రావాలంటే మన పిల్లలు ఈ వయసులోనే చైనాకి రావాలని అన్నారు, మేము సరే అంటే సరే అనుకున్నాము, ఆయన చనిపోయాడు కనుక మేము వెళతామని చెప్పారంట వాళ్ళు. ప్రియులారా గమనించండి, పౌరుషం. మిమ్మల్ని ఉచితంగా పోషిస్తామమ్మా, మీ పిల్లల్ని చదివిస్తాము, నువ్వు చైనా వెళితే ఆ చైనాలో ఆ కల్చరు, నీ పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకి అక్కడ భాష, అలాగే ఎడ్యుకేషన్లో కాలేజెస్లో సీట్ రావడం అయినా కుదరవు, వాళ్ళ చదువు మధ్యస్థంగా ఆగిపోతుంది, నీవు స్త్రీగా నువ్వేమి చేయలేకపోవచ్చు అంటే, నో, నా భర్తను కూడా మీరు అలాగే అన్నారు నువ్వు పనికిరావని. నా భర్త పనికి రాలేదా సార్, మళ్ళా నన్ను స్త్రీ అంటున్నారు, మా పిల్లలు చిన్నవాళ్ళు అంటున్నారు. లేదు మేము వెళతాము. వారు వెళ్ళారు. మరలా మీకు చెబుతున్నాను, ఎవరైనా ఆసక్తి గలవారు ఆ మాట రాసుకోండి, జార్జ్ స్టార్ట్ ఆయన పేరు. గూగుల్లో సెర్చ్ చేయండి, 1 leg మిషనరీ చైనా మిషన్ అని మీరు గూగుల్స్లో సెర్చ్ చేయండి, ఆయన స్టోరీ మీకు దొరుకుతుంది. నేను చెప్పిన దానికంటే ఎక్కువ సంగతులు మీరు అందులో చూడగలుగుతారు. అలాంటి ఒక పౌరుషం గల వ్యక్తి ఆ కల్దీల రాజ్యంలో ఉన్నాడు. అతని పేరు మొర్దెకై. అయితే హామాను అతను చంపేయాలని చూశాడు. తనేమన్నాడు చూడండి, 5వ అధ్యాయంలో హామాను ఈ మాట అంటున్నాడు, 11వ వచనంలో, తన స్నేహితులను తన భార్య అయిన జెరెషును పిలిపించి 5:10లో తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలామంది పిల్లలు తన కుండుటను గూర్చియు రాజు తన గణపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీద సేవకుల మీదను తన్ను ఎలాగున పెద్దగా చేసినో దాని గూర్చియు
వారితో మాట్లాడెను. మరియు అతడు రాణి అనే ఎస్తేరు తాను చేయించిన విందుకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు. రేపటి దినమున కూడా నేను రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియచేశాడు. ఇన్ని గొప్పతనాలు నాకున్నప్పటికి కూడా 13వ వచనం, యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చుని ఉండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమియో లేదు. ఆయన పౌరుషం కలిగినటువంటి వాడుగా ఉండి ఈ ప్రధాని పీఠాన్ని ఊపేస్తున్నాడు. ఇంత ఘనమైన వ్యక్తికి సంతోషం లేకుండా అయిపోయింది. స్నేహితులను జరేషు తన భార్యను పిలిచి ఆయన వారితో సమాలోచన చేసినప్పుడు వారు ఒక సలహా ఇచ్చారు. 14వ వచనంలో 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించు, దాని మీద మొర్దెకైని ఉరి తీసేయి, అప్పుడు నువ్వు సంతోషంగా ఉండొచ్చు, రాజు విందుకు పోవచ్చు అని చెప్పారు. 14వ అధ్యాయం చివరి మాట చూడండి. ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను. 6వ అధ్యాయం 1వ వచనం, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజ ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపించబడెను. గమనించండి, ఇక్కడ ఒక ఇన్సైట్ ఉంది. ఆ రాత్రి అంతా హామానుకు నిద్ర లేదు, తన భార్యకు నిద్ర లేదు, తన స్నేహితులకు నిద్ర లేదు, కొయ్య చేసేవారికి పనివారికి నిద్ర లేదు, రాజుకు నిద్ర లేదు, రాజ్య సమాచార గ్రంథం చదివేటువంటి ఆ లేఖికులకు నిద్ర లేదు, మంత్రులకు నిద్ర లేదు. కానీ మొర్దెకై నిద్రపోతున్నాడు ఒక్కడే. అర్థమైందండి? మొర్దెకై నిద్రపోతున్నాడు. ఎవరైతే ఉరికమ్ము ఎక్కవలసి ఉందో తెల్లారితే ఆయన నిద్రపోతున్నాడు. ఉరివేసే వాళ్ళందరూ రాత్రంతా జాగరణ చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలో ఒక మంచి మాట మనం చూసాం. యెహోవా మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెడతాడు. ఆయన వారికి సదుపాయములు చేస్తాడని 68వ కీర్తనలో 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన వారికి సదుపాయములు దీనులకు సదుపాయములు చేయను. కాబట్టి మొర్దెకై పక్షముగా దేవుడు రాత్రంతయు పనిచేశాడు. రాజ్య సమాచార గ్రంథం తెమ్మని రాజు నిద్ర పట్టక ఊసిపోక, ఏం పని లేక గ్రంథం ఒకసారి పట్టుకొని చదవమను అన్నాడు. అందులో మరి ఆయన మీద కుట్ర చేసినటువంటి ఆ నపుంసకులు అప్పుడు ఉన్నారు కదా, షండులు ఉన్నారు కదా, బిగ్దాను తెరష్ అనేటువంటి వారు ఉన్నారు కదా, వారు చేసిన కుట్రను తెలియచేసిన వాడు మొర్దెకైని తెలిసింది ఈ రాత్రి. ఈయన నిద్ర పట్టక ఆ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు కనుక తెల్లవారేసరికి 50 మూరలంటే దాదాపు 75 అడుగుల ఎత్తైన ఉరికమ్మం. ఎందుకు ఆయన 75 అడుగులు ఎత్తు ఉరికమ్మం అవసరమా? ఆయన ఏమన్నా 50 అడుగులు ఎత్తైన మనిషా మొర్దెకై ఏమన్నా? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన ఇంటి దగ్గర బాచాడు దాన్ని. హామాన్ ఇంటి దగ్గర బాతి ఆయన ఇంటికి పైన ఎక్కడో పట్టడమంతా కనబడేంత పైన అతన్ని ఉరితీసి ఆనందించాలనుకున్నాడు, కసి తీర్చుకోవాలనుకున్నాడు. ప్రజలందరూ కూడా అరే నాకు నమస్కారం పెడితే అయిపోను కదా, ఆడికి ఆ దుర్మార్గుడు తెలుసు కదా, ఆయనకి ఎందుకు అనవసరంగా పాపం ప్రాణం పోగొట్టుకున్నాడని జాలి పడాలి. మొర్దెకై హామానుకు నమస్కారం చేసి ఉండవలసింది అని ఊరంతా అనుకోవాలి, అప్పుడు నా కసి తీరుతుంది అనుకున్నాడు ఆయన. కానీ అదే ఉరికంబం మీద చూడండి, ఆ మాట మనం చూస్తాము. తాను ఉరి తీయబడినట్లుగా వ్రాయబడింది. 10వ వచనం 7వ అధ్యాయం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారేను. హామాను ఆగ్రహం చల్లారవలసింది మొర్దెకైని చంపేసి, కానీ హామాను చచ్చాడు,
రాజు ఆగ్రహము చల్లారిందని రాయ. ఎంత రివర్స్ అయిపోయింది, ఉల్టా ఫల్టా అంటాం కదా మనం, అలాగైపోయింది విషయం అంతా. ఎవరు చేశారు ఈ కార్యం? మొర్దెకై పక్షంగా ఎవరైనా అక్కడ వెళ్ళి పోరాడారా? హామాను ఉరివేయడానికి ఎవరైనా ఫిర్యాదులు చేశారా? దేవుడే ఆ కార్యం. రాజుకు నిద్ర పట్టకపోవడానికి కారణం కూడా దేవుడు కాదా? కనుక ఆయన కొరకు పౌరుషముగా ఉన్నవారు, వారి పక్షంగా దేవుడు ఉంటాడు. దేవుని పక్షముగా పౌరుషం గలవారముగా మనం జీవిస్తే దేవుడు మన పక్షంగా ఉంటాడు. సచ్చు జీవితాన్ని మనం జీవించకూడదు, పిరికి వారముగా మనం జీవించకూడదు. నేను క్రైస్తవుడును గనుక అనే మాటలు పదే పదే పలకాలి. మనం అనేక సందర్భాల్లో పలకాలి. మా చర్చిలో ఒక ఆయన భార్య, ఆయన నమ్ముకున్నాడని చెప్పి వాళ్ళ అమ్మాయి పెళ్లి సమయం వచ్చినప్పుడు, మరి అమ్మాయి పెళ్ళి వచ్చింది కదా, దగ్గరికి వస్తుంది కదా, మరి ఏమైనా ఆలోచన చేస్తున్నాడు అడిగితే, ఆలోచన ఏంటి, ప్రార్థన చేస్తున్నా దేవుడే చేస్తాడు. ఆమె సరిగా నమ్మలేదు, భార్య నమ్మలేదు, కానీ సహకరిస్తుండేది. విశ్వాసం లేదు. ఆయనే పోషకుడు, చాలా బాగా సంపాదకుడు, కాబట్టి ఏమీ అనకుండా ఉండేది. కానీ అమ్మాయి పెళ్ళి వచ్చినప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు. ఆలోచించేది ఏముంది, దేవుడే చూస్తాడంటే, అంటే ఏ కులాన పడితే ఆ కులాన్ని చేసేస్తావా అని అంటే, ఆయన అన్నాడు, నేను క్రైస్తవుడయ్యాక నాకే కులం లేదు, నాకు పుట్టిన పిల్లకి ఏం కులం ఉంటుందని. మొత్తానికి ఆమె ఏం చేస్తాడంటే వాళ్ళ అన్నయ్యలతో ఆలోచించి ఉమెన్స్ కోర్టులో నాంపల్లిలో కేసు వేసింది. ఈయన వరకట్నం తెమ్మంటున్నాడు, నన్ను గోల పెడుతున్నాడు అని. కిరోసిన్ పోసి తగలబెట్టాడకి 5 లీటర్లు కిరోసిన్ తీసుకొచ్చి మీద పోయాడు. నేను తప్పించుకున్నానని ఏదో మొత్తానికి దొంగ కేసు పెట్టింది. ఆ కేసుతో అరెస్ట్ చేశారు. తీసుకువెళ్ళినప్పుడు మరి నన్ను కూడా చేశారు. ఎందుకంటే ఈ మతం మార్పిడి చేసి మా ఇద్దరికి విభేదం పెట్టించినోడు వీడే అని నా పేరు కూడా పెట్టింది అందులో. నేను కూడా ఒక ముద్దాయిని కాబట్టి జైలుకు పోవాల్సి వచ్చింది. కానీ ఏదో నాకు బెయిల్ వచ్చి బయటకు వచ్చేసాను నేను వెంటనే. ఇంకా లోపల పూర్తిగా వెళ్ళకముందే దేవుని దయ వల్ల బయటికి రావడం జరిగింది. మరి ఆయన వెళ్ళవలసి వచ్చింది. లాయర్ ఏమన్నా అంటే, ప్లేడర్ ఏమంటామంటే వకీల్ ఏమన్నా అంటే, ఒక 2 అబద్ధాలు చెప్పాడు ఆయనకి. 2 మాటలు చెప్పి ఇవి హీరింగ్లో చెప్పమన్నాడు. ఆయన అన్నాడు, ఈ పై చెప్తాను కదా సార్, కింద చెప్పను అన్నాడు. ఎందుకు చెప్పంటే, లేదు సార్ ఆమె అలాగ చేయలేదు అంటే, ఏదో ఒక తన మీద అపవాదు ఉంది ఆ మాటలో కనుక, లేదు సార్ ఆమె అలా చేయలేదు కానీ చెప్పాలయ్యా, లేదా నువ్వు కేసు గెలవు, కటకటాలు వెనక్కి వెళ్ళిపోతావు అన్నాడు. నేను చెప్పలేను సార్ అన్నాడు. ఎందుకంటే నేను యేసుని నమ్ముకున్నాను సార్, నేను చెప్పలేను. పౌరుషం. అయితే నువ్వు జైలు పాలైపోతావు, ఈ కేసు పోదు, నువ్వు అందులో ఉండిపోతావు అని చాలా బెదిరించాడు ఆయన. పర్లేదు సార్, ఎక్కడుంటేనేమి, అక్కడ నేను ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకుతాను. నాకు 4 పిల్లలు ఆయనకి. మరి వాళ్ళ సంగతి ఏమనుకున్నామంటే, ఇక ఆమె చూసుకుంటా సార్, ఇక నా మీద కేసు పెట్టింది కదా, పెంచుకుంటుందేమో, మరి నీకేం బాధ లేదా? బాధ ఉంది కానీ మనం లోపలేస్తారు కదా, మరి అందుకే ఒక అబద్ధం చెప్పాయా అంటే, చెప్పను సార్, నేను దేవుని బిడ్డాను. పౌరుషం. ఇప్పటికి కూడా ఆయన అలాగే ఉంటాడు. ఆమె దిగొచ్చింది, కేసు తీసేసింది ఆమె తర్వాత కాలంలో. ఆయనతో కాపురం చేస్తుంది. అందరికీ పెళ్ళిళ్ళు, 4 పిల్లలకి 2-3 రకాల కులాలను చేశాడు ఆయన. నోరెత్తలేదు. వాళ్ళ అన్నలు కొంత డబ్బు పెట్టారు, కొంతకాలం ఎంత పోషిస్తారా కుటుంబాన్ని, అన్నయ్యలు వదినలు ఊరుకుంటారా, మరదళ్ళు ఊరుకుంటారా, కనుక వచ్చి మళ్ళా కాళ్ళ మీద పడి కేసు తీసేసి కాపురం చేస్తుంది. ఇప్పుడు పిల్లలు 4 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ప్రభు భక్తిలో ఆయన సాక్షిగా బ్రతుకుతున్నాడు. పౌరుషం మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడు. ఇక్కడ ఆయన ఉరి తీసిన తర్వాత 8వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం చూడండి. 8వ అధ్యాయంలో 2వ వచనం, రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును
మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. 15వ వచనం, 8:15. మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసెనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకున్నవాడై రాజు సముఖము నుండి బయలుదేరెను. అందునిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోషముందెను. షూషను పట్టణం అంటే కల్దీయులే, అన్యులే, విగ్రహారాధికులే, చాలా గొప్ప గొప్ప పదవుల్లో అధిపతులుగా ఉన్నవారే, సైన్యాధిపతులే. వారు తను చూచి ఆనందించారు. 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడొకటి చేత అతని కీర్తి సమస్తములన్నిటి యందు వ్యాపించెను. 10వ అధ్యాయం చూడండి, 2వ వచనం. మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చియు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు, ఒక వాచ్మ్యాన్ జీవిత చరిత్ర, మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథములలో వ్రాయబడుట. ఏంటండి ఈ ఆశ్చర్యకరమైన ఆశీర్వాదము? ఇది ఎవరిచ్చారు? ఇది ఎవరి వలన ఆయన సంపాదించాడు? ఎలక్షన్లో నిలబడి గెలిచాడా? ఏమైనా స్కీమ్స్ వేశాడా? ప్లాట్స్ వేశాడా? అలా చేయుటకు చాలామందిని జనసేకరణ చేసి తన పక్షంగా చేసుకుని తిరుగుబాటు చేశాడా? ఏమీ లేదు. హీ డిడ్ నథింగ్. ఏమీ చేయలేదు. అదే మాట, నన్ను గణపరచు వారిని, దోస్ హూ హానర్ మీ ఐ హానర్ దెమ్, దోస్ హూ డిస్పైజ్ మీ దే విల్ బి డిస్పైజ్డ్. నన్ను ఎవరు తృణీకరిస్తారో వారే తృణీకారం పొందుతారు. ఎవరు నన్ను గణపరుస్తారో వారు నేను గణపరుస్తాను అనే చక్కని మాట. ఆయన ఇంకా మనల్ని తృణీకరించడం లేదు. మనం ఆయన గణపరిస్తే ఇప్పటికైనా ఆయన మనల్ని గణపరుస్తాడు. ఆయన మనం ఆ ప్రయత్నాలు ఈ ప్రయత్నాలు, ఆ పోటీ ఈ పోటీకి వెళ్ళి ఏదో గెలిచి సంపాదించి సాధించి గొప్పవాళ్ళం అవుదామనేటువంటి తాపత్రయం కలిగిన వారముగా ఉండి, మన దేశంలో ఒక్కొక్కడు 95 మందికి సువార్త చెప్పేటువంటి బాధ్యత కలిగి ఉన్నటువంటి ఆ బాధ్యతను ప్రక్కన పెట్టి తనకు తాను అభివృద్ధి చెందడానికి, తన కుటుంబం అభివృద్ధి చెందడానికి, తన పిల్లలు అభివృద్ధి చెందడానికి పాటుపడే క్రైస్తవులు ఎప్పుడు సువార్త అందిస్తారు? ఆ కుంటివాడు పౌరుషం గలవాడి వలె. జార్జ్ స్టార్ట్ ఎంత పౌరుషం కలిగి చైనా దేశం వెళ్ళాడో, తన భార్య ఎంత పౌరుషం కలిగి, తన పిల్లలు చదువు పోయినా పర్వాలేదు, నా భర్త చేసిన పని నేను కొనసాగించాలి వెళ్ళి. ఆ పౌరుషం మనలో ఉంటే హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకున్న 127 సంస్థానాల్లో వీరి వలన దేవుడు ఉనికిలోనికి వచ్చినట్లుగా మన వలన కూడా మన దేశంలో ఉనికిలోనికి వస్తారు. అలాంటి ఆలోచన మనం ఇలాంటి కూడికలో చేయాలి. తర్వాత 3వ వచనం 13లో యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు మంత్రిగా, ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునే తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. అద్భుతమైనటువంటి ఆశీర్వాదము నీవు నీ జీవితంలో పొందాలంటే నీవు మన దేశానికి సువార్త సాక్షిగా ఉండే నిమిత్తం ఒక పౌరుషమైన వ్యక్తివిగా ఉండాలి. ఈ లోక సంబంధమైన ఆశలతో, కోరికలతో లొంగి వంగి మోకాళ్ళుని రికమెండేషన్స్ పెట్టుకుని నమస్కారాలు చేసుకుంటా చేతులు కట్టుకుని నిలబడతా ఏదో అభివృద్ధి చెందడానికి తాపత్రయపడడం వల్ల
మన దేశంలో ఇంకా పర్సెంటేజ్ అలాగే మిగిలిపోయింది. 1565లో ఫిలిప్పీన్స్కు సువార్త వెళితే ఇప్పుడు ఫిలిప్పీన్స్లో 90% క్రిస్టియన్స్ ఉన్నారు, 90% క్రైస్తవులు ఉన్నారు. మన దేశానికి సువార్త ఎప్పుడు వచ్చిందంటే 52వ సంవత్సరంలోనే వచ్చింది. వట్టి 52, 1952 కాదు, క్రీస్తు శకం 52, 152 కాదు, వట్టి 52లో వచ్చింది. కానీ ఈనాటికి పర్సెంట్ ఎంత? 4, 5 మ్యాక్సిమం. కారణం ఏంటి? మనం మరో దారి కొరకు బ్రతుకుతున్నాం, మరొక ఆలోచనతో బ్రతుకుతున్నాం, మరొక ఆశలతో ఆశయాలతో బ్రతుకుతున్నాం. దేవుడు మనల్ని ఉంచడానికి కారణం ఏంటంటే పాపులను రక్షణలోకి నడిపించడానికి మనల్ని ఉంచాడు. కానీ మనం ఎందుకున్నామో వేమరిచి స్వార్థపూరితమైన జీవితాన్ని మనం జీవిస్తే మనము దేశద్రోహులం అవుతాం. దేశద్రోహులు అంటే ఈ దేశాన్ని మోసగించేవాళ్ళు, దోచుకునేవాళ్ళు కాదు. ఈ దేశం రక్షణలో నడిపించవలసిన వారమైన మనము నిమ్మకు నీరెత్తినట్లుగా సైలెంట్గా ఉంటే, మన అభివృద్ధి కొరకే మనం పాటుపడుతూ ఉంటే మనము పరలోక రాజ్యపు ద్రోహులం అవుతాం. మనం పరలోక రాజ్యానికి ద్రోహులం అవుతాం. ఇది మనం తీర్మానం చేయాలి. రెండవది చెప్తాను, నన్ను 10 గంటలకు ముగించమన్నారు, ఆ సమయాన్ని ముగించడానికే ప్రయత్నం చేస్తాను. రెండవ మాట చూడండి, మూర్తికాలం చేవి నేర్చుకున్నాం. మనం మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కొరకు పౌరుషము గలవారముగా జీవించాలి. ఆ పౌరుషంకి సింహాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఇంటి చుట్టూ తిరిగే కుక్కల్ని గుర్తుపెట్టుకుంటే అవి కొన్నిసార్లు తోక ఆడింతూ ఉంటాయి. సింహం అలా తోక ఆడించదు. అది హే అంటే కుక్క బెదిరి వెళ్ళిపోద్ది. సింహం అలా వెళ్ళిపోదు, వెనకకు వెళ్ళదు. ఎవరికైనాను భయపడి వెనకకు తిరగని సింహం. అది క్రైస్తవ జీవితం. అలాంటి వారిని క్రైస్తవుని అనుకోవడానికి తగిన వారేమో. రెండవ మాట 3వ అధ్యాయంలో 8వ వచనంలో చూస్తాం. ఎస్తేరు గ్రంథం 3:8. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొని వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు అది. ఈనాడు మరి మనదొక జాతి. ఈ జాతి అదో రకమైన జాతి. పేతురు ఈ మాట మొదటి పత్రికలో 2:9 రాస్తాడు కదా, మీరు మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయుటకు రాజులైన యాజక సమూహమును, ఇంకా పరిశుద్ధ జనము అంటాడు. దేవుని సొత్తైన ప్రజలు. పరిశుద్ధ జనము అనేది ఇంగ్లీష్ బైబిల్లో ద హోలీ నేషన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన జాతి అని అర్థం. పరిశుద్ధమైన జాతి, జాతీయం కదా, నేషనాలిటీ అంటే జాతీయత కదా. ద హోలీ నేషన్ ఆఫ్ గాడ్. ఒక జాతి. మనం ఏమి జాతి? క్రైస్తవ జాతి కాదు, పరిశుద్ధమైన జాతి. తరువాత మరొక మాట ఉంటుంది కదా, ఆయన సొత్తైన. అది కూడా మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ చూడండి ఒకసారి, ఒక తర్జుమాలు ఇలా రాయబడి ఉంది, ద పెక్యూలియర్ పీపుల్. అదో రకమైన మనుషులు. పెక్యూలియర్గా ఉంటారండి వాళ్ళు, అందరిలాగా ఉండరు, డిఫరెంట్గా ఉంటారు. కనుక మనము ఆయన సొత్తైన ప్రజలు ఎప్పుడవుతామంటే సకల జనుల విధులకు మన విధులు వేరుగా ఉన్నప్పుడే, సకల జనుల విధానాలకు మన విధానాలు వేరుగా ఉన్నప్పుడే. నేను ఒక దగ్గర ఇలాగ అడిగాను, ఎవరైనా
ఒక స్త్రీ డెలివరీ అయినప్పుడు పురుడెప్పుడు పోస్తారు అని అడిగాను ఆంధ్రాలో. సాధారణంగా 5వ రోజునండి అన్నారు. తప్పితే అన్నాను. 7వ రోజునండి అన్నారు. అది తప్పితే 9 అంటున్నారు, కానీ సరి సంఖ్య మాత్రం చెప్పడం లేదు. మనం ఏం చేస్తాం? మన తెలంగాణలో 21, 20 కాదు, 22 కాదు, 21. పాత జీవితంలోనూ 21, కొత్త జీవితంలో కూడా 21. అంటే పాత ఆచారాన్ని దానికి కొత్త రంగు పులిమామంతే. ఇప్పుడు ఎవరో చనిపోతారు, గతంలో దినాలు చేసేవాళ్ళం, ఇప్పుడేం చేస్తున్నాం? జ్ఞాపకార్థ కూటం అని పేరు మార్చాము దానికి ఆత్మీయత పులిమాము దానికి అంతే. కానీ చేసేది అదే, లెక్కలు కూడా అవే లెక్కలు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి క్రైస్తవ్యంలోకి చొరబడిందో చూసారా? సకల జనుల విధులకు వేరుగా మనం ఉంటాం, వారి వలె మనం ఉండము. పౌలు అంటాడు గలతీ పత్రికలో 4వ అధ్యాయం 8 నుంచి, తర్వాత చదవండి మీరు, గలతీ 4:8 నుండి. ఇంతకుముందు దేవుణ్ణి ఎరగనప్పుడు దేవుళ్ళు కాని వారికి దాసులమై ఉన్నాం. ఇప్పుడు మనం దేవుణ్ణి ఎరిగిన వారమును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడినటువంటి వారం మనం కనుక నిష్ఫలమైన బలహీనమైన ఆ మూలపాఠముల తట్టు మళ్ళీ ఎందుకు వెళ్తారు? దినములను ఎందుకు లెక్కిస్తారు? మాసములు ఎందుకు లెక్కిస్తారు? సంవత్సరములు ఎందుకు లెక్కిస్తారు అనలేదండి అక్కడ. గలతీ 4:8 నుండి 11వ వచనంలో కూడా, నేను భయపడుతున్నాను మీరు ఇలాంటివి చేయకూడదని, నేను చేసిన కృషి విఫలమైపోతుంది, కాబట్టి నా ప్రయాస పూర్తిగా వ్యర్థమైపోతుందేమో అని నేను భయపడుతున్నాను అని చెప్తాడు. ఆ భయం మనకు లేదు, ఆయనకు ఉంది. మళ్ళా తిరిగి ఆ పాత బ్రతుకే మార్పు లేదు. గొంగలి పురుగు అంటే బొంత పురుగు సీతాకోక చిలుక అవుతుంది. ఆ అసహ్యమైన, అసభ్యకరమైన లేక అగ్లీగా చూడడం, దాన్ని ఇష్టపడము, లోపలికి ఇంట్లోకి గుమ్మాలోకి రానివ్వము ఆ బొంత పురుగుని. అలాంటిది సీతాకోక చిలుక అవుతుంది. అది రంగురంగులుగా ఉంటుంది, రెపరెపలాడుద్ది, ఆహ్లాదంగా ఉంటుంది, పైన ఎగురుతుంది, మకరందం తీసుకుని తింటుంది. అది అలా ఎగురుతుంటే మనకు చూడబుద్ధి అవుద్ది, మన ఇంట్లోకి వస్తే ఉంచుకోబుద్ధి అవుతుంది. కానీ గొంగలి పురుగును మనము అది మన పాత జీవితం, అది అలాంటిది. కానీ క్రీస్తు యేసునందు మనము సీతాకోక చిలుకలాగా మార్చబడ్డాం కనుక ఆదివారం చర్చకు వచ్చి సీతాకోక చిలుకల్లా ఎగిరి జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేయమయ్య అని ఆ పాట ఈ పాట చేతులెత్తి హల్లెలూయా అని ఆనందంగా అలాగ రెపరెపలాడి బయటికి వెళ్ళాక మన గొంగల పుల్ల పాకుపోవడమే. ఆదివారం ఏమో సీతాకోక చిలుకలు ఎగురుతాం, మిగిలిన 6 దినాలు గొంగలి పుల్లా బ్రతుకుతాం అనే జీవితం కొందరు జీవిస్తున్నారు. నేను అందరి గురించి చెప్పడం లేదు ఆ మాట. అంతేకాదు, సీతాకోక చిలుకను మీరు పట్టుకుని ఒక భూతద్దం పెట్టి పరీక్ష చేసి అందులో ఎక్కడైనా గొంగలి పురుగు ఆనవాళ్ళు ఉన్నాయేమో చూడండి, దొరుకుతుందా? ఒక్కటైనా దొరుకుతుందా? ఒక్క ఏకైనా అందులో కనిపిస్తారు, నల్లటేక. ఎంత వెతికినా దాని మెటమార్ఫసిస్ అంటారంటే రూపాంతరం చెందడం చెందాం మన జీవితం. కాగా ఎవడైనా క్రీస్తునందు నడలవాడు నూతన సృష్టి, పాతవి గతించినవి, క్రొత్తవి ప్రారంభించబడ్డాయి. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయాను, అది దేవుడు క్రీస్తునందు చేశాను. హల్లెలూయా. అది నా జీవితంలో జరిగింది అని పౌలు ఒక్కాణించి చెబుతున్నాడు ఆ మాటను. గనుక మనము నిజముగా క్రీస్తుతో కూడా లేపబడితే పైనున్న వాటినే వెతకాలి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన దాని మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందారు. యు ఆర్ డెడ్ టు ద వరల్డ్. లోకం కొరకు చనిపోయారు మీరు, లోకం కొరకు బ్రతకడం లేదు. కనుక మన జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది.
మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆ మహిమలో ప్రత్యక్షమవుతాం అని కొలసే పత్రిక 3వ అధ్యాయం ఆ మొదటి 4 వచనాల్లో ఈ మాటలన్నీ వ్రాయబడి ఉన్నాయి. కనుక ఇప్పుడు మరొక మాట జాగ్రత్తగా వినండి. ఎన్ని గొంగళ పురుగులైనా ఎప్పటికైనా ఏమవ్వాలవి? సీతాకోక చిలుకలు అవ్వాల్సిందే. కానీ ఏ సీతాకోక చిలుక కూడా తిరిగి గొంగళ పురుగు. కానీ చాలామంది క్రైస్తవులు తిరిగి గొంగళ పురుగులు అవుతున్నారు, కనబడుతున్నాయి వారి జీవితాల్లో. ఒక 45 సంవత్సరాలుగా ఒక సంఘానికి కాపరిగా ఉన్న నా ఆవేదనలో అలాంటి సీతాకోక చిలుకలుగా మారినట్టుగా మారి గొంగళ పురుగులుగా పాక్కుంటూ తిరిగేవాడు కొందరు చూస్తున్నాను నేను. కాబట్టి ఈ మాట నిజమని నా అనుభవంలోంచి చెప్తున్నాను. కనుక ఈ జనులు ఎలాంటి వారంటే ఇది ఒక జాతి. ఈ జాతి పరిశుద్ధమైన జాతి. వారి ప్రవర్తన, ఇక్కడ ఒక మాట చెప్తాను వినండి మీరు జాగ్రత్తగా. మన ప్రవర్తన సరిగా ఉండాలంటే మన పునాది పరిశుద్ధంగా ఉండాలి. మన పునాదిలో పరిశుద్ధత లేకపోతే ప్రవర్తన, వాక్యంలో చక్కని మాట ఉంది కదా, పండును బట్టి చెట్టు ఏంటో తెలుసుకోవచ్చు అని ఉంది. మత్తయి సువార్తలో 12:33లో ఆ మాట చూస్తాం. పండును బట్టి ఆ చెట్టు ఏంటో మనము సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే మన ప్రవర్తన బట్టి మన వేరులో పరిశుద్ధత ఉందో లేదో సులభంగా చెప్పచ్చు. పరిశుద్ధుడైన దేవుడు అంటా మనం. దాన్ని మీకు జ్ఞాపకుండా ఇలా చెబుతాను వినండి. దేవుడి ఇంటి పేరు ఏంటట చెప్పండి? తెలీదా? తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు. దేవుడు ఇంటి పేరు ఏంటి? పరిశుద్ధుడు. ఒకవేళ దేవుని ఇంటి పేరు పరిశుద్ధుడైతే దేవుని పిల్లల ఇంటి పేరేమవుద్ది? అవ్వాలి మరి. కాకపోతే మన పిల్లలము కాము, ఆ జాతికి చందము అనేటువంటి ఆలోచనలు మనం చేయాలి. నేను పరిశుద్ధతలో తప్పిపోతే కుమారత్వంలో తప్పిపోతాను. ఆయన పిల్లలకు నాకు అధికారం రావడానికి కారణం ఏంటే ఆయన పరిశుద్ధత అనేది నేను ధరించాను కనుక. నాకు అనుగ్రహించబడింది క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా కృపను బట్టి నాకు దొరికిన రక్షణలో నా పాప పరిహారము జరగడం వల్ల, నేను పరిశుద్ధపరచడం వల్ల పరిశుద్ధుడైన దేవుని కుమారుడయ్యాను నేను. పరిశుద్ధత లేకపోతే ప్రభువును చూచుట అసాధ్యము. లేదండి వాక్యంలో హెబ్రీ పత్రికలో ఆ మాట 12వ అధ్యాయం 14వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువును చూడలేడు. దేవుని రాజ్యం పరిశుద్ధమైంది. అందులో ప్రవేశించేవాడు తప్పకుండా అవశ్యంగా పరిశుద్ధులై ఉండాలి. మలినము కలిగిన వారు గొంగళపురులోని 2 ఎంటుకలే కదా ఉన్నాయి. సీతాకోక చిలుకలు అనడానికి వీల్లేదు. ఆ 2 ఎంటుకలు అందులో ఉంటే రెండు ఆ బొచ్చులు అంతా కలిసి 2 ఎంటుకలు అందులో ఉంటే అది శంకర జాతి, అది చెడబుట్టింది, అది సరిగా మెచ్యూరిటీకి రాలేదు, మధ్యలోనే బయటకు వచ్చి ఎగరడం మొదలెట్టిందని అర్థం, బడాయి చేస్తుందని అర్థం, మార్పు లేదని అర్థం. లోతైన క్రైస్తవ అనుభూతి, సాక్ష్యము, ఆనందము, మాదిరి మన జీవితంలో ఉండాలి. కనుక వీరి గురించి సాక్ష్యం ఎంత బాగుందండి. ఏమన్నాడు? వారు రాజకీయాలు కూడా పనికిరారట. మనవాళ్ళు చాలామంది రాజకీయాలు చేస్తుంటారు. ఏదో పెడతారు, ఎవరినో రాజకీయవేత్తలు పిలుస్తారు, లేదా ఎలక్షన్లు వస్తాయి, వాళ్ళు దండం పెడతారు, మనం దండం పెడతాం, దండలు వేస్తాం, మనం షాలు కప్పుతాం. ఇంకా కొన్నిసార్లు ఇంకా ఎలక్షన్స్లో డబ్బులు కూడా ఇస్తారు, మనం కూడా తీసుకుంటాం. ఏంటండి ఇవన్నీ? ఈ నాటకాలన్నీ ఏంటివి? ఈ అపశృతులు, ఈ అపవిత్రత ఏంటిది? ఏమి క్రైస్తవ్యం? మళ్ళా గొంగళ పురుగులే, మళ్ళీ అదే వైఖరి, అదే పాక్కుంటా తిరగడం, అదే మట్టి తినడం, అదే పసర పీల్చడం. మకరందాన్ని పీల్చి బ్రతకవలసిన విశ్వాసులమైన మనం మళ్ళా మట్టి తిని పసర పీల్చుకుని బ్రతకడానికి కక్కుర్తి పడుతున్నాం. మనం వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. కాబట్టి ఏం చేస్తాడు హామాను? 20 మణుగుల ఎత్తు వెండిని తూచి తీసుకొని
బీజాశ్వములను తెప్పించి అంచెగాళ్లను ఎక్కించి 127 సంవత్సరాలు పంపించి వీళ్ళందరూ చంపేయమన్నాడు. ఒకే రోజు ఒకే గంటలో అందరూ పీకలు నరికేయాలంతే. అది ప్లాన్ చేశాడు. కానీ ఏం జరిగిందో చూడండి. 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో 1వ వచనం. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అని 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకున్న దినముననే, ఆన్ ద వెరీ డే, అదే దినం యూదులు తమ పగవారి మీద అధికారం పొందినట్లు అగుపడెను. 8:16 చూడండి. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. తరువాత యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను, అది శుభదినమని విందు చేసుకొనిరి. 17వ వచనంలో. ఆ చివరకు వెళ్ళేసరికి మరియు దేశజనులలో యూదుల ఎడల చూస్తున్నారా భయము కలిగెను గనుక అనేకులు యూదుల మతము. మనకు ఇప్పుడు ఏమర్థమైంది? మైనారిటీగా ఉన్న యూదులు ఇప్పుడు మెజారిటీ అయిపోయారు, కల్దీయులు మైనారిటీ అయిపోయారు. మన దేశంలో 5% క్రైస్తవులైతే, ఒకవేళ 95 క్రైస్తవేతరులైతే, నీకు ఈ పౌరుషం ఉంటే, నీ ప్రవర్తనలో ఈ మార్పు ఉంటే, నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఉంటే క్రైస్తవులు 95 అవుతారు, క్రైస్తవేతరులు 5% అవుతారు. హల్లెలూయా. అలాంటి జీవితం మనం జీవించడానికే ఇలాంటి మీటింగులు. ఏమన్నా దీన్ని మేల్కొల్ప పురికొల్ప ఏదైనా కావచ్చు, మనం మేల్కొల్పబడాలి, పురికొల్పబడాలి. మనం 3వ మాట చెప్తాను. 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో ఇక్కడ మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడుతున్నాడు. ఎస్తేరు, నీవు ఈ రాజ్యానికి రాణివి కావడానికి కారణం ఏంటంటే, ఈ సమయములో నీవు యాక్షన్ తీసుకోవాలి. ఈ సమయంలో నువ్వు రాజు సముఖానికి వెళ్ళి మాట్లాడాలి. యూదులను రేపు వారు నిర్ణయించిన దినమున సమయంలో ఈ 127 సంస్థానాల్లో యోధా జాతి లేకుండా నిర్మూలన చేసే ఈ పథకాన్ని నీవు అడ్డుకోవాలి. దీని కొరకే వచ్చావేమో నీవు రాజ్యానికి అని 14వ వచనంలో ఆయన చెబుతాడు. 4:14లో. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో ఇట్లు చెప్పిందామె. దానికి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. 4వ అధ్యాయము 10-11 వచనాల్లో చూద్దాం ఆ మాటను మనము. చివరి ఆ 2 లైన్స్ చూడండి. నేటికి 10-11 వచనాలు. నేటికి 30 దినముల నుండి రాజు నొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదు. రాజు పిలవకుండా ఎవరైనా ప్రవేశిస్తే, చూడండి పైన 10-11 వచనాల్లో పైన రాయబడిన మాట, రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడును సంహరింపబడిన కఠినమైన ఆజ్ఞ ఆ రాజ్యము చట్టములో ఉంది. కాబట్టి నేను ప్రవేశిస్తే నాకు చావు తప్పదు, పిలవకుండా ప్రవేశించకూడదు. ఇక్కడ కూడా ఒక ఇన్సైట్ చెప్తాను, వినండి. ఈమె పెళ్ళై 30 రోజులైంది, కానీ రాజు పిలవలేదు. ఆమె దాని గురించి ఏం బాధపడలేదు. కానీ ఈరోజు ఒక మాట ఉంది 16వ వచనంలో చివరిగా, నేను నశించదను. నేను నశిస్తాను. నా ప్రజలను కాపాడుకోవడానికి నేను రాజు సముఖానికి వెళతాను. నేను రాణేనై 30 దినాలైనా రాజు పొందు నాకు లేదు. రాజుతో నేను భౌతికంగా ఎప్పుడూ కలిసి గడపలేదు. దాని కొరకు నేను ప్రయత్నం చేయలేదు, పోరాడలేదు. దాని కొరకు నేనేమి చింతించలేదు. 16వ వచనం ప్రారంభం చూడండి. నీవు పోయి శోషణనందు కనబడిన యూదులందరినీ సమాజమందున ఒక సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పరికెత్తులను కూడా ఉపవాసముందుము.
ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజు వద్దకు ప్రవేశిస్తాను. ఇఫ్ ఐ పెరిష్ పెరిష్, చస్తా నశించిపోతాను. నేను వెళతాను నా ప్రజల పక్షంగా. అంటే తన శరీర సంబంధమైన బంధము కొరకు ఆమె ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఉపవాసం ఉన్నది అనే మాట చూస్తున్నాం. అది యూదా జాతిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఒక గుణలక్షణం. అది తన చెలికత్తెలకు కూడా ఈ విషయాలు తెలియచేసింది. ఈ నెల రోజుల్లో ఆమె పని ఏంటంటే తనకు చెలికత్తెలుగా ఇచ్చిన వారిని మారు మనసులో నడిపించింది, దేవుణ్ణి చూపించింది, దేవుని దయేంటో తెలియచేసింది. నాలాంటి దిక్కు మొక్కు లేనటువంటి అనాథులను దేవుడు ఎలా చేశాడో నా స్టోరీ చెప్తాను వినండి. నాకు తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది. మా పెదనాన్న కుమారుడైనటువంటి మొర్దెకై నన్ను తెచ్చి పెంచుకున్నాడు, కుమార్తెగా స్వీకరించాడు. ఆయన ఒక వాచ్మ్యాన్. తన ఇంట్లో పనిచేస్తున్నాను, గిన్నెలు కడుగుతాను, బట్టలు ఉతుకుతాను, వంటలు చేస్తాను, కట్టెలు కొట్టుకొస్తాను, పొయ్యి మంట పెడతాను. అలాగున నేను మా అన్న ఇంట్లో పెరుగుతూ వచ్చాను. కానీ నేను రాణినవ్వడం ఏంటి, ఇది దేవుని కార్యం కాకపోతే అని ఆ చెలికత్తెలు కూర్చోబెట్టి ఆమె దేవుని వాక్యాన్ని లేక దేవుని ఆశ్చర్యమైన కార్యములను గూర్చి ఆమె బోధిస్తూ ఉంది. వారు మార్చబడ్డారు. వారు కూడా యోధా మత నిష్టల్లోకి వచ్చి ఉపవాసాలు పాటిస్తున్నారు వాళ్ళు. కనుక నేనును నా చెలికత్తెలు కూడా ఉపవాసం ఉంటాము. దేని కొరకు? నేను రాణిగా రాజు దగ్గరికి వెళ్ళి రాజు పక్కన సింహాసనం మీద రాణి స్థానంలో కూర్చోవడానికి కాదు, నా ప్రజలను కాపాడుకోవడం కొరకు నేను ఉపవాసం ఉంటాను. ప్రియులారా, మనలో చాలామంది ఉపవాసాలు, వాళ్ళ ఎజెండా ఏంటంటే వాళ్ళ అభివృద్ధి అంతే. వాళ్ళ ఎజెండా ఏంటంటే వారి ఇల్లు కట్టుకోవాలి. వారి ఎజెండా ఏంటంటే వారి పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. వారి ఎజెండా ఏంటంటే వారికి ఉన్న క్రానిక్ డిసీజెస్ దేవుడు తీసేయాలి. వారి ఎజెండా ఏంటంటే వాళ్ళ పిల్లలకు అమెరికా వీసాలు రావాలి. దాని కొరకు 3 దినాలు ఉపవాసం ఉన్నామండి, 11 దినాలు ఉపవాసం. కానీ ఎస్తేరు అలాంటి వాటికి శరీర సంబంధమైన, భౌతికమైన, భూ సంబంధమైన ఆశీర్వాదాలు, అభివృద్ధి లేక అవసరతలను తీర్చమని దేవుణ్ణి శోధించడానికి ఆమె ఉపవాసం లేదు, తన ప్రజలను కాపాడడానికి. ఆశ్చర్యకరమైన కార్యం జరిగింది. ఆ ప్రజలను కాపాడమే కాదు, వారికి ఒక పండగ దినాన్ని కూడా నియమించింది. ఆ పండగ పేరేంటి? పూరీము అనే పండగ. మీరు తర్వాత చదవండి, 10 అధ్యాయాలే కదా, 2-3 రోజుల్లో చదవండి, చక్కగా ధ్యానపూర్వకంగా చదవండి. నేను చెప్పిన మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఈ 10 అధ్యాయాలు చదవండి. పూరీం అనే పండగ ఏర్పాటు చేసింది. ఈరోజు కూడా యూదులు ఆ పండగను చేసుకుంటూ వారు విద్యోత్సాహాలు జరుపుకుంటూ ఉంటారు. అలాంటి పండగను ఆమె చూడండి, 9వ అధ్యాయం 32వ వచనం. ఇలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథములు ఎస్తేరు యొక్క ఆజ్ఞ చొప్పున 127 సంస్థానాలకు ఎస్తేరు ఆజ్ఞ ఇచ్చిందంట. పూరీం అనే పండగ ఆ అన్య రాజ్యములో ఆధ్యాత్మికమైన ఆనందానికి చట్టబద్ధమైన స్వాతంత్రాన్ని తెచ్చి దాన్ని ఆజ్ఞగా చట్టము చేసి ఆ రాజ్య సమాచార గ్రంథములో వ్రాయించింది. ఒక అనాథ అమ్మాయి చరిత్రలో నిలిచింది. ప్రియులారా, ఈ రాత్రి ఈ పురికొల్పు లేక ఈ మేలుకొల్పు మనము పొంది మెలకువతో జీవిందాము. నీ బాధ్యత ఈ అన్య రాజ్యములో. ఒక దేశం గురించే మాట్లాడుకుంటున్నాం మనం. వారు రాజ్యమంతటి 127 సంస్థానాల్లో వారి ప్రభావం చూపించారు. అంటే వారు పెద్ద
ప్రతాపాన్ని ఏం చూపించలేదు, వాళ్ళు వారి ప్రభావాన్ని చూపించారు. వ్యక్తిగత జీవితంలో మొర్దెకై పౌరుషంగా ఉన్నాడు. సమాజ జీవితంలో యూదా జాతి వారు వేరుగా ప్రవర్తించిన వారుగా, వేరైనటువంటి ప్రజలుగా, నిష్ఠలతో, నియమములతో, నీతితో జీవించారు. మూడవదిగా దేవుని సేవ కొరకు, తన ప్రజల రక్షణ కొరకు పోరాటము, ప్రాణము పెట్టి పోరాటము చేయుటకు సిద్ధపడి వెళ్ళినటువంటి ఎస్తేరును మనం చూస్తున్నాం. కనుక ఈ 3 ఏరియాస్లో మనం జీవించాలి. వ్యక్తిగత జీవితంలో పౌరుషంగా ఉండాలి, సమాజ జీవితంలో అందరికీ వేరుగా మనం జీవించాలి. మూడవదిగా పరిచర్యలో పోరాటం సలపాలి, సమర్పణ కావాలి, త్యాగములు కావాలి, తెగింపు కావాలి. ప్రాణము కంటే పరిచర్యకు ఎక్కువ ప్రాధాన్యత మనం ఇవ్వకపోతే మన వంతు 95 మందిని మనం నరకంలోనికి మనమే పంపించిన వాళ్ళమై పరలోకానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. మనం ప్రభు మనకిచ్చిన ఉచిత రక్షణను మనమే ఆనందించి మనమే పరలోకం వెళ్తామని పాటలు రచించుకొని పాడుకుంటూ చేతులెత్తుతూ హల్లెలూయా చెబుతూ మనకు మనమే మురిసిపోవడం కాదు. నశించుచున్న వారి ఎడల నీ యొక్క ఆలోచన ఏంటి, నీ బాధ్యత ఏంటి, నీ భారం ఏంటి? తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు